రావాలి బాబు రావాలి. అగ్వా 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 మంచి తరుణం మించినా దొరకదు. తెలివి అమ్మబడునిచ్చడా తెలివి అమ్మబడును. రావాలి బాబు రావాలి. తెలివి అమ్ముతాడా? తెలివున్నదా అసలు ఇంతనన్నా? మరి లేకపోతే తెలివి అమ్ముడేంది? ఓ రాయేషు వాణి చేస్తావా బోని? తెలివి కొనుక్కొని అవుదువు రాని. అందరూ చెప్పుకుంటారు నీ కహాని. ఎవరన్నా పండ్లు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, సామాన్లు అమ్ముతారు గాని తెలివి అమ్ముడేంది చిత్రంగా? ఏది లేనోళ్ళు అది కొనుక్కుంటారు, అట్లనే తెలివి లేనోళ్ళు తెలివిని కొనుక్కుంటారు కదా. ఆ లెవెల్కో కాదు, నీకు లేదు అసలు తెలివి. హలో, నాకు తెలివి ఉన్నది కాబట్టే అగ్గల తెలివి అమ్ముతున్నా. అది కూడా 50% డిస్కౌంట్కు. నువ్వు కొంటానంటే చెప్పు, నీ కోసం ఇంకొక 10% డిస్కౌంట్లు ఇస్తా. ఫ్లాట్ 60% ఫర్ యూ. ఆలోచించు. ఫ్లాట్ 60%? ఎస్, అసలుకైతే ఒక్క తెలివి ముక్కకు 1000 రూపాయలు తీసుకుంటా, కానీ నీకోసం 400కే చెప్తా. దాంతో నువ్వు 10,000 రూపాయలు సంపాదించవచ్చు తెలుసా? 400 తోటే 10,000? అసలు ఏం చెప్తాడో చూద్దాం, చెప్పు. అమ్మ అట్లుండదు, పైసా పేక్ తెలివి టేక్. నీ నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేసిన, చూసుకో. చెప్పిగా. వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఇంటి నుండి ఆఫీస్కి వచ్చే తొవ్వల ఒక పెద్ద బ్రిడ్జ్ ఎక్కొస్తావు కదా ఆఫీస్కు. అవును. అయితే నువ్వు ఒక పని చెయ్యి, రోజు ఆ బ్రిడ్జి మించి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కరెక్ట్గా బ్రిడ్జి మధ్యలోకి వచ్చినాక స్లోప్ ఉన్న సైడ్ జర్నీ చేసేటప్పుడు బండి ఆఫ్లో పెట్టుకొని పోయిరా. పొయ్యి వస్తే అని అంత చిన్న గంట వేందబ్బా. అసలు నీ బండి ఎంత మైలేజ్ ఇస్తా చెప్పు, నేను చెప్తా గానీ. నా స్కూటీ ప్రాబ్లం ఉన్నది, లీటర్కి 40 ఇస్తున్నది. లీటర్కు 40 అంటే ఈ లెక్కన రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు నువ్వు బండి ఆఫ్ చేసుకొని పోవడం వల్ల అందాదా బ్రిడ్జి లెంత్ ఒక 3 కిలోమీటర్లు లెక్కేసుకున్నా. నీ బండి ఇచ్చే మైలేజ్ని బట్టి రోజుకు 8 రూపాయలు మిగులుతాయి అబ్బా నీకు. 10,000 రూపాయలు అని చెప్పి ఉత్త 8 రూపాయలు మిగిలే ముచ్చటనే చెప్తున్నావా? ఓ డిబ్రిసు, రోజుకి 8 రూపాయలు అంటే నెలకు 240 రూపాయలు, అంటే ఏడాదికి 2,880 రూపాయలు. అంటే ఒక్క 3.5 ఏళ్లలో నువ్వు 10,000 రూపాయలు మిగుల్చొచ్చు తెలుసా? అర్థమవుతుందా? అమ్మా, ఎప్పుడో 3.5 ఏళ్లకు మిగిలే 10,000 కోసం ఇప్పుడు సొల్లు ముచ్చట్లు చెప్పి నా దగ్గర 400 కొట్టేసినవా? నా పైసలు నాకి. ఆహా, అట్లయితే నేను ఇచ్చిన సలహా నీ మెదడులో నుంచి డిలీట్ చేయి. అట్లెట్లా చేస్తుంది? అయినా నేనేం బండి ఆపుకొని పోను నువ్వు చెప్పినట్టు. ఏమో ఎవరికి తెలుసు. ఇవాళ నువ్వు బ్రిడ్జ్ మించి పోతుంటే గుర్తొచ్చి, అరే కరెక్టే కదా రాజేష్ చెప్పినట్టు పెట్రోల్ ఎందుకు దండగా చేసుకున్నాడు అని బండి ఆఫ్ చేసుకొని ఫాలో అయితే ఆహా నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావులే. నేను కాదు, నువ్వు నన్ను మోసం చేసినావు. నిన్ను నమ్మి 400 పోగొట్టుకున్నా. ఓ పిచ్చిదానా, నువ్వేం మోసబోలే. నేను చెప్పింది ఫాలో అయ్యి డబ్బులు మిగుల్చుకో, 10,000 రూపాయలు. చాల్తీ సక్కదనం. ఇట్లా ఎవ్వాలన్నా నీ దగ్గర తెలివి కొంటారా? తెలివి తక్కువ వేసాలు కాకుండా అన్ని 60% ఆఫర్ అనగానే నువ్వే ఎగబడి కొన్నావు కదా. కరెక్టే కదా. ఇట్లనే గాలం వేస్తాం, కస్టమర్ల కాంచి కాసులు కురిపించుకుంటాం. వామ్మో, ఇదెక్కడికి మాత్రం నాయన. రిటర్న్ ఇచ్చేందుకు మళ్ళా వస్తువు కూడా కాదా? అది పెద్ద ప్లానే. అసలు ఈ ఐడియా ఎట్లొచ్చింది నీకు? వంకాయల దుర్గా ప్రసాద్ అన్నను చూసి. వంకాయల దుర్గా ప్రసాద? ఎస్, అన్న కూడా గిట్లనే తెలివిని ఆరోగ్యాన్ని రెండింటిని అమ్ముతున్నాడు. కావాలంటే బోర్డులు చూడు, చూసినావా? అసలు తెలివి ఎట్లా అమ్ముతాడు? ఆ ముచ్చట అన్ననే చెప్తాడు, ఇన్ రాదు. కేరళ బీన్స్ అని తెప్పించామండి. ఇక ఆరోగ్యాన్ని ఎట్లా అమ్ముతున్నాడంటే ఆయుర్వేదిక్ పళ్ళు అమ్ముతామండి. అదన్నట్టు ముచ్చట. అన్నం చూసినాక తెలివిని పెంచే గింజలు కాదు, డైరెక్ట్ గా తెలివినే అమ్ముతే ఎట్లుంటదబ్బా అని ఆలోచన వచ్చి ఇట్లా స్టార్ట్ చేసిన. చూస్తా కదా ఎంతగానం అమ్ముతావో నీ తెలివిని. సరే, అమ్మినాక చెప్తాది లెక్క గాని. ఎవరన్నా ఉంటే చెప్పు తెలివి కొనేటోళ్ళు, ఓకేనా? రైట్, ఉంటా. రావాలే బాబు రావాలే, తెలివి అమ్మబడు ఇక్కడ 50% డిస్కౌంట్, ఫ్లాట్ డిస్కౌంట్. రావాలి రావాలి రావాలి.